రైట్, ఇప్పుడు న్యూజిలాండ్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పెన్నా నదిలో ట్రెడ్జింగ్ చేసి పడవల్లో ఇసుకని ఒడ్డుకు తెస్తున్నారు అక్రమార్కులు. జేసీబీలతో ఇసుక తవ్వకాలకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్ల వరకే అనుమతి ఉంది. అయినా టిప్పర్లతో ఇసుకని తోడేస్తున్నారు. ఇరిగేషన్ నుంచి కొరత మేరకు అనుమతులు ఉన్నా ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ హయాంలో 5 ఏళ్లు యథేచ్ఛగా దోపిడీ జరిగింది. అధికారం మారినా అక్రమ రవాణా ఆగడం లేదు. ఇసుక మాఫియాపై మైన్స్ ఏడీ శ్రీనివాస్ కుమార్ ని వివరణ అడిగింది ప్రైమ్ 9. అక్రమంగా తరలిస్తున్నారు. మీరేమంటారు? అక్రమంగా తరలించే ఇసుక మీద వాయిస్ ఇవ్వకూడదు అంటే ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంది జిల్లా వ్యాప్తంగా. సార్ మీరు మీడియా వాళ్ళని చేయబెట్టుకొని లాగకూడదు సార్. మేము వాయిస్ మనం లోపలికి రావద్దన్నారు. మేము లోపలికి రాలేదు. నాకు ఇవ్వండి వాయిస్. టిప్పర్లు వెళ్తున్నాయి సార్, 100 టిప్పర్లు వెళ్తా ఉన్నాయి. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏం చెప్పకూడదండి. మీ వైఖరి ఎట్టా మాట్లాడతారా? మీరు దాడులు చేయరా? ఎందుకు చేయట్లేదండి? టిప్పర్లు వెళ్తా ఉన్నాయి, 100 టిప్పర్లు వెళ్తా ఉన్నాయి. అది చెప్పండి సార్, మీరు చెప్పింది చెప్పండి సార్. ఇదిగో ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లా మైనింగ్ సంబంధించినటువంటి అధికారి శ్రీనివాస్ గారు మీడియాతో దురుసుగా మాట్లాడడం. ఏదైతే 100లాది టిప్పర్లు రోజు ఏదైతే జిల్లాను తరలి వెళ్ళి ఇటు చెన్నైకి వెళ్తా ఉన్నాయి, అదేవిధంగా బెంగళూరుకి వెళ్తా ఉన్నాయి. ఆయన మాటల్లో అర్థమవుతా ఉంది ఈరోజు జిల్లాలో ఎంత అవినీతి పడగలెత్తుతున్నాయో ఈ అధికారిని చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక సంబంధించినటువంటి అక్రమ ఇసుక ఈరోజు రవాణాకి సూత్రధారులు పాత్రధారులుగా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా వెళ్తున్నటువంటి ఇసుకపై ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలంటూ ఒకవైపు ప్రజలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఇసుక ఇప్పటి వరకు ఫ్రీ స్టాండ్గా కొనసాగుతుంది. కానీ ఈరోజు భారీ కుంభకోణ రూపంలో ఈరోజు దాదాపు కూడా 100లాది టిప్పర్లు ఈరోజు చెన్నై అయిండొచ్చు, బెంగళూరు అయిండొచ్చు ఈరోజు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నెలకి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈరోజు ఏదైతే జేబులో వేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దీని వెనకాల కూటమికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్య నేతలే దీనికి నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మైనింగ్ అధికారి యొక్క వ్యవహార శైలి మనం చూస్తే దాదాపు కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ముడుపులు తీసుకొని ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీడియా ఇవ్వడానికి సిద్ధంగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే చాలా హేయమైనటువంటి చర్యగా దీన్ని తీసుకోవాలి. ఇది మొత్తానికి ప్రస్తుతం మైనింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్. నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, మొత్తంగా ఇసుక మాఫియాకి సంబంధించి అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు? అసలు ఈ ఇసుక మాఫియాకి సంబంధించి ఎంత మేర నష్టం కలిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రైట్, ఇప్పటి వరకు మనం చూసింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మైనింగ్ అధికారి శ్రీనివాస్తో ప్రైమ్ 9 మాట్లాడడం జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా అక్రమంగా ఈ యొక్క ఇసుకని తరలిస్తున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరుకి దాదాపు కూడా రోజుకు 150 నుంచి 200 టిప్పర్లు ఒక నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇసుక విధానాన్ని తీసుకువస్తే వాటికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా కూడా అక్రమ రవాణా చేస్తూ ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు 4 ప్రాంతాల్లో ఈ యొక్క యథేచ్ఛగా కూడా అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రధానంగా ఇటు ఖమ్మంపాడు అయిండొచ్చు, అనంతసాగర మండలం సంబంధించినటువంటి ఖమ్మంపాడు, అదేవిధంగా సంగం, అదేవిధంగా దానికి తోడు మరో 2 ప్రాంతాల్లో ఇక్కడ రీచ్లు ఉన్నాయి. సో అక్కడ 4 ప్రాంతాల్లో దాదాపు 200 టిప్పర్లో అక్రమంగా కూడా బెంగళూరు, చెన్నైకి తరలి వెళ్లడంతో ఒకవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల కాలంలో ఇదే జరిగింది. మరలా ఇదే ప్రభుత్వంలో, మరలా కూటమి ప్రభుత్వంలో మరలా ఇలా జరగడంపై యావత్తు కూడా విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి యొక్క సంతింటి కలవరిచ్చే దిశగా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరు కూడా బాధపడకూడదు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇసుక లేక. సో ఈ ప్రభుత్వంలో అలాంటి విధానానికి ఫుల్ స్టాప్ పెడుతూ కూడా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువస్తే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు అక్రమార్కులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపు కూడా 4 ఇసుక రీచ్లకు సంబంధించినటువంటి ప్రాంగణంలో 200 యొక్క టిప్పర్లు దాదాపు అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. దాదాపు నెలకి 7.5 కోట్ల రూపాయలు దాదాపు ఇక్కడ వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఇక్కడ మనం పేదవారికి ఇచ్చేటువంటి ఇసుక పక్కన పెడితే అక్కడ ప్రధానంగా ఇటు మన సంఘానికి సంబంధించినట్టు మన విజువల్స్లో చూస్తున్న విజువల్స్
వెహికల్స్ అంతా కూడా సంగం వద్ద ఉన్నటువంటి ఇరువురికి సంబంధించినటువంటి పెన్నా పరివాహక ప్రాంతం. సో పెన్నా పరివాహక గర్భం నుండి ఏదైతే పడవలతో పెన్నా నది మధ్యలోకి వెళ్ళి ఆ పడవల సహాయంతో అక్కడి నుంచి ట్రెడ్జింగ్ చేస్తున్నారు. సో ట్రెడ్జింగ్ చేయాలంటే ఖచ్చితంగా అనుమతులు ఉండాలా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అనుమతుల మేరకు కొంతవరకే దాన్ని తీయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు 24/7 ఈ యొక్క ట్రెడ్జింగ్ చేసి పడవల సహాయంతో ఇసుకను ఒడ్డుకు తీసుకువచ్చి ఆ ఇసుక ఒడ్డుకు తీసుకువచ్చిన దాన్ని మరలా జేసీబీ మిషన్లతో మళ్ళా టిప్పర్లోకి లారీలోకి వేస్తూ అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మైనింగ్ అధికారులకు తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు, రెవెన్యూ అధికారులకు తెలుసు. కానీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి ఈ యొక్క విధానాన్ని తూట్లు పొడుస్తుంటే, మరోవైపు ఒక కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం నుంచి కూడా అక్రమ రవాణాపై ఉక్కుపోదం మోపుతున్నారు. సో ఆయన ఎక్కడైతే అక్రమ రవాణా జరుగుతుందో అక్కడ నేను ఉంటానంటూ కూడా ఈరోజు ప్రతి ఒక్క అధికారుల్లో గుండెల్లో నిద్రపోతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంది. దాదాపు కూడా మన ఇసుక ఈరోజు పెన్నా నదికి సంబంధించినటువంటి ఇసుక నాణ్యతమైనటువంటి ఇసుక దాదాపు గత 5 సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు గడించారనేదే ఏదైతే అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక విమర్శలు చేసింది. సో మరలా ఇదే కూటమి ప్రభుత్వంలో మరలా ఇదే నాయకత్వంలో కొంతమంది ఈరోజు బడా నేతల యొక్క కనుసైగుల్లోనే ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంత కొన్ని కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి నాణ్యతమైనటువంటి పెన్నా ఇసుకను తరలి వెళ్ళిస్తున్నారంటే ఇక్కడ ఎవరు దీనికి సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనేది ప్రశ్న ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా కూడా ఆత్మకూరు నియోజకవర్గమే కాదు, నెల్లూరు రూరల్కి సంబంధించి అదేవిధంగా కోవూరు నియోజకవర్గం సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇసుక రీచ్లు ఉన్నాయి. ఈ ఇసుక రీచ్లకు సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఏదైతే టెండర్లు లేనటువంటి పరిస్థితి, టెండర్లకు పిలిచినా వాటి కోర్టులో ఉండడంతో ఇంతవరకు నెల్లూరు జిల్లాలో అఫీషియల్గా టిప్పర్ల ద్వారా, లారీల ద్వారా ఇసుక తీసుకోపోవడానికి లేదు. ఒక పేదవాడి సంతింటి కళ నెరవేర్చే దిశగా పేదవారు మాత్రమే ట్రాక్టర్లో ఇసుకను తీసుకోపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పాయింట్ వద్ద నుంచి అక్కడి నుంచి మాత్రం తీసుకెళ్ళాలి. కానీ మనం చూస్తున్న విజువల్స్లో డైరెక్ట్గా పెన్నా గర్భంలో నుంచి తీసినటువంటి ఆ యొక్క పడవల్లో ఉన్నటువంటి ఇసుకను జేసీబీల యొక్క సహాయంతో మిషన్ల ద్వారా ఏమాత్రం అక్కడ పనిచేయడానికి లేదు. సో అక్కడ జేసీబీలు పెట్టి ఏదైతే పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి 100 టిప్పర్ల ద్వారా ఈరోజు అక్రమంగా కూడా ఇసుకను తరలిస్తున్నారు, కోట్ల రూపాయలు గడిస్తున్నారు. దీని మీద అధిష్టానం కూడా సీరియస్గా తీసుకోవాలంటూ అనేక మంది సిటిజన్స్ అయితే చెప్తున్నారు. మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఇసుక అంటే ఒక నాణ్యతమైనటువంటి ఇసుక, పెన్నా నది ఇసుక అంటే పూత పనులకు చాలా విలువైనటువంటి నాణ్యతమైనటువంటి ఇసుక అని చెప్పుకోవచ్చు. ఇది బెంగళూరులో, చెన్నైలో దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయలు రేటు పలుకుతుంది. ఇక్కడ ఈ 30,000, 40,000 రూపాయలు తీసుకున్న ఇసుక ఈరోజు దాదాపు మనం చూస్తే 70,000-80,000 రూపాయలు ఆదాయానికి అక్కడ అమ్ముకుంటున్నారు. అంటే కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అదే ఇసుక ఇక్కడ పేదవారికి లేకపోవడం, 2 ట్రాక్టర్లు తీసుకెళ్లిన తర్వాత 3వ ట్రాక్టర్కి వెళితే ఈ ఇసుక ఎక్కడికి తీసుకెళ్తున్నారు, విజిలెన్స్, మైనింగ్ అధికారులు వాళ్ళని అడగడం, అంటే చిన్నపాటి ఏదైతే ఆర్థికంగా లోబడి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రం ఇసుక దొరకట్లేదు. గత 5 సంవత్సరాల హయాంలో దొరకని ఇసుక ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇంకా దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అక్రమంగా వెళ్తున్నటువంటి అనేక వందల టిప్పర్లు మాత్రం లైన్ మార్చి వెళ్ళిపోతున్నాయి. అంటే చెన్నైకి వెళ్తున్నాయి, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి. ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే మనం చూస్తే దాదాపు కోట్ల రూపాయలు గడిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి పాత్రదారులు, సూత్రధారులు అక్కడ ఉన్నటువంటి ఓ బడా నేత కనుసైగుల్లోనే జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమంగా ఇసుక తరలి వెళ్లడంపై ఒకవైపు అధికార యంత్రాంగం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నట్టు తెలుసుకోవాలంటే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ప్రైమ్ 9 ఏదైతే మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి ఏడీని అడగడం జరిగింది. సో మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారిని ప్రైమ్ 9 అడగగా లోపలికి వెళ్తే మీరు లోపలికి రావడానికి లేదంటూ కూడా ఆయన బయటికి పంపించారు. బయటికి వచ్చిన తర్వాత మైనింగ్ అధికారితో, సార్ ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో అక్రమంగా ఇసుక తరలి వెళ్తుంది, దీని మీద మీరు వివరణ ఇవ్వమంటే నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, మీకు నేను ఇవ్వకూడదు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరే విన్నారు. అయితే మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా కూడా కోట్ల రూపాయలు గడిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి ఇసుక మాఫియా మరలా తరచూ ఇలాంటి మాఫియా గుప్పెట్లోనే ఉండడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయంగా ఒకవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వం దీని మీద వెంటనే దృష్టి పెట్టాలంటూ కూడా ఒక ఏదైతే మెసేజ్ అయితే పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.